నేను నిరుద్యోగుల తరపున పోరాటం అనేది కంటిన్యూస్ ఉంటుంది. వీళ్ళకు ఎప్పుడైతే అంటే వీళ్ళకు ఇప్పుడు ఈ సమస్య అనేది ఒక మూలలో ఉన్న సమస్య 4 మూలలకు వెళ్ళిపోయింది. బట్ అది అల్టిమేట్గా అది సక్సెస్ కాదు. సక్సెస్ ఎక్కడ అంటే మేము ఎక్కడ సాటిస్ఫైగా ఫీల్ అవుతామంటే ఈ నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని ప్రభుత్వం దీని మీద స్పందించినప్పుడు, సొల్యూషన్తో వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినారో వాటిలో కొంతవరకైనా అట్లీస్ట్ 2 లక్షలు అనుకున్నప్పుడు అట్లీస్ట్ 30,000 ఉద్యోగాలకైనా కట్టుబడి వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు మాత్రమే నా యొక్క పోరాటం అనేది ఒక అర్థం ఉంటుంది. మాకు కూడా మేము అండగా నిలబడ్డామనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 6-7 నెలల్లో ఆల్రెడీ మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా అన్న. ఇక్కడ వాస్తవంగా యావత్ తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మొదటగా నేను కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది అన్నప్పటి నుంచి మేము వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో వారి యొక్క నేపథ్యం ఏంటంటే తెలంగాణ రావాలి అనేది ఒక అంశం మీద వాళ్ళు ఆ తెలంగాణ రావాలనుకున్నప్పుడు క్యాస్ట్ పరంగా అప్లిఫ్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తాము, ఇట్లా వస్తే మనకు దాంతోపాటు ఉద్యోగాలు కూడా వస్తాయి అనే ఒక లైన్ మీద వచ్చినటువంటి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, ఆ యొక్క నేపథ్యం. సో మేము కాంగ్రెస్ పార్టీ యొక్క నేపథ్యం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో వాస్తవంగా మన చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే, ఉమ్మడి ఏపీ నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ ప్రాంతం అనేది టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్ అనేది వేరే పార్టీలు ముందు కానీ తర్వాత కానీ లేవు. అయితే అది వాస్తవం, అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వాస్తవంగా ఇప్పుడు పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా కొంతవరకు ఉంది. కొంత విధంగా మోనోక్రట్గా పోవటము, లేదంటే కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు అనేది అది అంటే అల్టిమేట్గా 10 సంవత్సరాల్లో కొంత నష్టము జరిగింది, కొంత ఒక 70% బెనిఫిట్ అనేది జరిగింది అనేది ఇన్ జనరల్ పబ్లిక్కి. సో అలానే నేను కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ మొత్తం దేవుని చేసిందని నేను చెప్పను, అద్భుతం చేసిందని నేను కాదు. బట్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఒక మేజర్ కంట్రిబ్యూషన్ టు ద డెవలప్మెంట్ ఈస్ దేర్. డెఫినెట్లీ ఎనీ ఇండివిజువల్ కెన్ యాక్సెప్ట్. ఓకే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావాలనుకున్నామంటే, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 లైన్ల మీద మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, అంటే ఈ మూమెంట్ మొత్తంలో ఎక్కువ పాత్ర పోషించింది 1969 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగులు. వీళ్ళు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళ యొక్క బ్లడ్ని బాయిల్ చేసి ఎందుకు ఆ మూమెంట్లో వచ్చినారంటే, బీహార్ని వెళ్ళగొడితే, లేదంటే బెంగాల్ని వెళ్ళగొడితే, ఉత్తరప్రదేశ్ని వెళ్ళగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అప్పుడున్నటువంటి నాయకత్వం, అప్పుడున్నటువంటి ఒక అవేర్నెస్ అనేది అది జరిగింది. దాని మీదనే ఫైట్ చేసినారు. తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ కంటే ముందు ఆంధ్రని నిలగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయన్నారు. సరే, ఆంధ్రని నిలగొట్టినాం, తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, అది లేదు. రాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ఒకటే అనుకున్నాం, తెలంగాణ వచ్చిందే మాకు ఇంత ఉసిగొలిపి, ఇంత రెచ్చగొట్టి, ఇట్లా ఎంతోమంది ఉద్యమకారులను, విద్యార్థులను నాయకులుగా చేసి, నాయకులను ఉద్యమకారులుగా చేసి, ఉద్యమకారులు లాస్ట్ జీవితంలో కొందరు మాత్రమే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యి 90% మంది నష్టపోయినారు. ఈ ఉద్యమాలు చేసుకుంటూ, కేసులు చేసుకుంటూ, టైం వేస్ట్ అయింది, చచ్చిపోతూ, రకరకాలుగా బలిదానాలు చేసుకుంటూ రకరకాలుగా. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయమే చేసింది. తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు ఇస్తే అయిపోయేది కదా. సరే, జరిగిపోయింది, మేము కాదనట్లేదు. వీ డోంట్ వాంట్ టు గో ఇంటూ పొలిటికల్ అంటే మాకు అండర్స్టాండింగ్ చెప్తున్నాం సార్ మేము. సో దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఎందుకు మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామంటే, మేము కాంగ్రెస్ పార్టీ కేవలం ఉద్యోగాలు మాత్రమే మాకు కావాలన్న ఒకే ఒక అజెండా మీద ఈ యావత్ సమాజం, మాకు ముసలోళ్ళు నెలకు 4,000 తీసుకుంటున్నటువంటి ముసలోళ్ళు మాకు సపోర్ట్ చేసినారు. మా ముఖాలను చూసి ఉద్యోగాలు లేవని చెప్పేసి, వీళ్ళ పిల్లల జీవితాలు ఆగమైనని చెప్పేసి, దాని తర్వాత మీ నెలకు అంటే సంవత్సరానికి 15,000 12,000 ఈ మన 10,000 రూపాయలు రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మాకు మా గురించి ఆలోచన చేసి పిల్లల జీవితాలు, మీ ఆవేదనలు విన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి కనబడింది. మేము విలేజ్లో పోయినప్పుడు, అయ్యా మీ జీవితాలు బాగలేదు, మేము మీ మాట వింటాం, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము ప్రభుత్వాన్ని మారుస్తామన్న భరోసా అనేది మేము వివిధ జిల్లాల్లో పోయినప్పుడు, వివిధ గ్రామాల్లో పోయినప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్. ఇది మేము చైతన్యం చేసింది కాదు, అది వాళ్ళంతటా వాళ్ళు అంత అవకాశం ఉన్నా కూడా వాళ్ళు మా కోసం ఆలోచించినారు. అయితే అన్న, నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీని కేవలం
ఈ రైతు బంధు రుణం ఇప్పుడు కేసీఆర్ గారి కంటే కొత్తగా ఇచ్చింది ఏంది ఈయన? అవును. ఇప్పటి వరకు రైతు బందే లేదు. దాని ఊసలేదు. రుణమాఫీ నీకు సరిగ్గా నీకు చెప్పాలంటే రాగా 2 లక్షలు అన్నారు, అది లేదు. చక్కగా దాంట్లో పూర్తి స్థాయిలో లేదని లేదు. ఏ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే ఉచిత బస్సు ఒకటే. ఉచిత బస్సు అసలు జనాలు కోరుకోలేదు. ఇది తెలంగాణ, కర్ణాటక కాదు ఇది. కాబట్టి ఇక్కడ ఉచిత బస్సు కోరుకోవటమో, లేదంటే నీకు గృహజ్యోతియో, లేదంటే సిలిండర్ ఇస్తానో, లేదంటే ఉచిత విద్యుత్ ఇస్తానో అని చెప్పేసి వాళ్ళ గురించి కాదు ఇక్కడ జరిగింది. ఓకే. ఈ ప్రభుత్వం రావడానికి వెన్నుముక నిలబడింది విద్యార్థులు, నిరుద్యోగులు. వీళ్లకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలబడింది. ఇది దీని యొక్క కంటెక్స్ట్. ఈ ప్రాసెస్లో సరే నేను ఇప్పుడు ఈ రోజు మీకు తెలుసుండొచ్చు, కానీ నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి 2012 నేను స్టార్ట్ చేసిన. 3 ఎకరాల భూమి అమ్మిన. మిషన్ ఐఏఎస్ అని ప్రిపేర్ అయ్యి 3 ఎకరాల భూమి యూపీఎస్సీ ఢిల్లీలో 3 years ఉన్నా నేను. హేమంత్ ఝా ఐఏఎస్ అకాడమీ. నౌ హీఈస్ ఇంటూ నెక్స్ట్ ఐఏఎస్. నెక్స్ట్ ఐఏఎస్ లో ఒక ఫ్యాకల్టీగా చేస్తూ ఢిల్లీలోనే ఉచితంగా మెయిన్స్ ఇంటర్వ్యూస్ చేయలేని వాళ్ళని అక్కడ ఉండి ఉచితంగా ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళు. అలాంటి ఒక గురువుల దగ్గర నేను ఎడ్యుకేషన్ తీసుకొని, కోచింగ్ తీసుకొని, వాళ్ళ అండర్లో ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత నేను టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వచ్చి అక్కడ ఒక 1 year పాటు ఉండి, దాని తర్వాత ఈ యొక్క కరోనా రావడం, దాని తర్వాత మళ్ళీ నేను యూనివర్సిటీకి రావడం, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఈ యొక్క నేపథ్యంలో నేను చదివింది కూడా ఒక కాన్వెంట్ స్కూల్లో, ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్తో పెరిగినోడిని. సరే లేదంటే నేను ఆ ఆలోచన విధానం ఉంది కాబట్టి, ఆ నేషనల్ మూవ్మెంట్ దాని యొక్క సాక్రిఫైస్ అవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మేము ఈ జనరేషన్, ఈ 34 lakhs 12 సంవత్సరాల నుంచి 34 lakhs పీపుల్ ఇట్లా ఆగిపోయినారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడి తెలంగాణ వచ్చేసింది, మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. అక్కడ విఫలమైంది కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి స్టార్ట్ చేసినాం.